హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్టెక్ 0508. సో ఈరోజు మీ తమిళ చూసారుగా, మనకైతే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే మనకు ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఏం ఉద్యోగాలు, ఎన్ని ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎక్కడున్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సో మరి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఉందా, ఆఫ్లైనా ఆన్లైనా, ఏజెంట్ ఉండాలి, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి జాబ్ అప్డేట్ అనమాట. ఇది మనకు తెలంగాణలో మీకు తెలుసు ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంక్స్, సో దానిలో అనమాట. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్, తప్పకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా స్మాల్ రిక్వెస్ట్, తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కపండి. సో అక్కడ హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మన వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు చూడండి. మంచి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అపెక్స్ బ్యాంక్స్ అంటారు. సో వీనిలో మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో టిఎస్ క్యాబ్ అంటారు కదా. సో దీనిలో అయితే మనకు రాష్ట్రంలో వివిధ జిల్లా సహకార కేంద్రాలలో బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంకులో అయితే మనకు డిసిసిబి అంటారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు కదా. సో అందులో వచ్చేసి మనకు కొన్ని పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిలో మన ఏమేమి పోస్టులు ఉన్నాయి, మరి దానికి సంబంధించి అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఇంటర్నల్ పోస్టులను అయితే మనకు రాష్ట్రంలో 7 ప్రధాన జిల్లా సహకార బ్యాంకుల్లో అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాలలో మాత్రమే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు డిసిసిబిలో. సో మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫిల్ చేసేది ఇప్పుడు చెప్తాను క్లియర్గా. సో మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఖాళీగా ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి, మిస్ కాకుండా. సో చూద్దాం మరి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది. సో దానికంటే ముందు మనకు చూద్దాం, మరి దీనికి అప్లికేషన్ చెయ్యాలి అంటే మనకు అర్హతలు ఏంటి, అదేవిధంగా మన ఏజ్ ఎంత ఉండాలని చూసుకుంటే మనకు ఈ యొక్క ఇంటర్నల్ అంటే ఇంటర్న్షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి తప్పకుండా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాలలో ఏదేని ఒకటైతే ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ. మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ మేనేజ్మెంట్లో అయినా పాస్ అయి ఉండాలి, లేదనుకుంటే కోఆపరేటివ్ మేనేజ్మెంట్, లేదనుకుంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాలలో అయితే మీరు ఇందులో 3 ఏదో ఒకటి కంపల్సరీ మీరు పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఇందులో చూసుకుంటే మరొక ముఖ్యమైన పాయింట్, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేదా 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పీజీడిఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరొకటి కూడా ఇచ్చారు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేదా 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అంటే పీజీడిఎంలో మనకు ఉత్తీర్ణత అంటే పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు మరొక ముఖ్యమైన పాయింట్, అభ్యర్థులకు కంప్యూటర్ అప్లికేషన్స్ పైన ప్రావీణ్యత ఉండాలి. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి తప్పనిసరిగా, ఎందుకంటే డిసిసిబిలో వర్క్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరిగా మీకు వచ్చి ఉండాలి. అదేవిధంగా తెలుగు భాష పైన పట్టు ఉండాలి. అంటే తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం క్లియర్గా వచ్చి ఉండాలి. ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి అయితే తప్పనిసరిగా రావాలి. మీకు కంప్యూటర్ వచ్చి ఉండాలి, అదేవిధంగా తెలుగు భాష మీద కూడా పట్టు ఉండాలి. మరొకటి చూసుకుంటే మనకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల వయస్సు ఏజ్ ఎంత ఉండాలంటే చూసుకుంటే 21 ఏళ్ళ నుంచి దాదాపు 30 సంవత్సరాల మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కనిష్టంగా 21 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా వచ్చేసి 30 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. సో మనకి ఇంకా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైనా ఉంటే సడలింపు అయితే ఇస్తారు తప్పకుండా, అదొకటి చూసుకోండి. అది ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, బీసీ వాళ్ళకైతే మనకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది ప్రభుత్వ నిబంధనలకు లోబడి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పాను, క్వాలిఫికేషన్ చెప్పాను, అదేవిధంగా ఏజ్ కూడా చెప్పాను. అదేవిధంగా మనకు సిస్టమ్ కూడా వచ్చి ఉండాలి, తెలుగు భాష మీద పట్టు ఉండాలి. ఈ మస్ట్ అండ్ షుడ్ అనమాట ముఖ్యమైన పాయింట్స్ ఇవి. అర్హత మనం అప్లికేషన్ చేయాలి అనుకుంటే. సో మరొకటి చూసుకుంటే మనకి ఇక్కడ దరఖాస్తు, మరి
దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మరి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మనం అప్లికేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, దరఖాస్తు విధానం చూసుకుంటే మనకు అభ్యర్థులైతే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, బ్యాంక్ వెబ్సైట్ మనకు tscap.org. దీని నుంచి అయితే మీరు ఒక అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా అక్కడైతే ఏమేమి ఇచ్చారో అవన్నీ ఫిల్ చేయాలి. దానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్లను అయితే మీరు జత చేయాలి. జత చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఆఫ్లైన్ విధానంలో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు స్పీడ్ పోస్టా లేదంటే డైరెక్ట్ వెళ్ళి ఇస్తారా అనేది పంపించాల్సి ఉంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఫిల్ చేయండి, ఎలాంటి తప్పులు లేకుండా. మీ యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా 1-2 సార్లు చూసుకొని ఫిల్ చేసి దానికి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారో అవన్నీ కూడా అటాచ్ చేసి కంప్లీట్గా మీరు స్పీడ్ పోస్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్ అయినా వీళ్ళు ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ చూసుకుంటే మనకు దరఖాస్తును మీరు ఒకవేళ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే ది డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్ 500001. ఈ యొక్క చిరునామాకి అయితే మీరు డిసెంబర్ 23వ తేదీలోగా మీ యొక్క అప్లికేషన్లను అయితే పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరు డిసెంబర్ 23వ తేదీలోగా పంపించాలి. ఈ యొక్క అడ్రస్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకొని చూసుకోండి. మరొకటి చూసుకుంటే ఇది మనం అప్లికేషన్ చేయడం ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ అయితే కదా గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అభ్యర్థులకు రాత పరీక్ష మనకు అంటే ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మీకు ఆ రాత పరీక్ష ఆన్లైన్ టెస్టా లేదంటే ఆఫ్లైన్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మనకు అభ్యర్థులను రాత పరీక్ష అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ అవసరాన్ని బట్టి స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ యొక్క స్టెప్స్ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. తప్పకుండా మీకు ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అదేవిధంగా మీకు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో దీనితో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులు అయితే తప్పనిసరిగా కంప్లీట్గా ఒక నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా చదవండి. చదివిన తర్వాతనే మీకు ఏ క్వాలిఫికేషన్స్కు మీకు ఏం పోస్టులు సూటబుల్ అవుతున్నాయో చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి తీసుకోండి. సో మరి ఈ పోస్టులు మనకు ఏ జిల్లాల్లో ఉన్నాయని చూసుకుంటే ఏ డిస్టిక్లో ఉన్నాయి, మనకు దాదాపు 7 డిస్టిక్లలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆదిలాబాద్ DCCBలో అయితే మనకు అక్కడ వచ్చింది. సో అక్కడ ఒక పోస్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మం DCCBలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా మనకు కరీంనగర్ DCCBలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా మనకు మహబూబ్ నగర్ DCCBలో ఒక పోస్ట్ ఉంది. నల్గొండ DCCBలో ఒక పోస్ట్ ఉంది. నిజామాబాద్ DCCBలో ఒక పోస్ట్ ఉంది. వరంగల్ DCCBలో ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దాదాపు మనకు 7 జిల్లాలు అయితే ఈ యొక్క DCCBలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదనమాట, దాదాపు 7 జిల్లాల్లో ఈ యొక్క జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ చెప్పినటువంటి జిల్లాల్లో మీరు ఉంటే కంపల్సరీ తప్పకుండా ఆఫ్లైన్ మోడ్లో నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి అయితే డిసెంబర్ 23వ తేదీలోపు అయితే మీరు పంపించాలి. గుర్తుపెట్టుకోండి, స్పీడ్ పోస్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేస్తారా అనేది చూసుకోండి. సో ఇన్ టైంలో అయితే మీరు పంపించడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ డేట్ దాటితే టైం దాటితే తీసుకోరు కాబట్టి గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 23వ తేదీలోగా మీకు అప్లికేషన్ అయితే కంపల్సరీగా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది, చూసుకోండి. సో ఇదన్నమాట మనకు తెలంగాణలో DCCB నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. సో మంచి జాబ్ ఆపర్చునిటీ, బ్యాంక్లో జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ డిస్టిక్లో ఏమైతే నేను చెప్పినటువంటి 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ జిల్లాలలో మీరు ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మంచి బ్యాంక్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇది మనకు తెలంగాణలో వచ్చినటువంటి బ్యాంకులో వచ్చినటువంటి DCCB బ్యాంకులో వచ్చినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ రీచ్ అయితే నేను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా. సో ఇది ఈరోజు మంచి జాబ్ అప్డేట్. సో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.